నిజంగా చెప్పరా ఈ పూల పందిరితో ఈ తోటకంతా అందం రాలా? ఎందుకు రాదయ్యా, మనసు కళగా ఉంటే పని కూడా కళకళ కళకళ ఆడుతుంటుంది. అక్కడ రాజకుమారి కూర్చోవాలిరా. ఓహో, పోనీ ఇలా కూర్చుంటాలేవయ్యా. అక్కడ మనం కూర్చోవాలిరా. అంటే అంటే మనం రాజకుమారిని పెళ్లి చేసుకుంటున్నాంరా. అంటే అంటే మనం ప్రేమించడం, మనం అంగీకరించడం అయిపోయింది. అంటే ఇక రాజకుమారిదే భారం. అంటే రాజకుమారి వస్తుంది కానీ ఎక్కడైనా ఊరేగండి. అదవయ్యా మిత్రమా, చస్తే ఇక్కడి నుంచి కదలం. నేను చస్తే ఇక్కడ ఒక్క క్షణం ఆగను. నళిని, 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 ఆహా, రాజకుమారి, నీకోసం ఇంత తప్పించిపోతున్నానని నీకెలా తెలుస్తుంది? నా ప్రేమ సందేశాన్ని నీకెలా పంపుకునేది? నీవు విహారానికి రాగానే నా ప్రేమనే పరిమళించమని పువ్వులను అడిగాను. నా వలపునే వెదజల్లమని మలయపోనాన్ని వేడుకున్నాను. నా అనురాగాన్ని తీయగా పాడమని కోయిలను బ్రతిమాలుకున్నాను. ఇంకేం చేయగలను? నీ సోయగానికి జోహార్ చేశాను. అందుకున్నావో లేదు? ఇందు, నళిని, నళిని, ఏమ్మా, ఎవరే ఈ పురుషుడు? ఈ పురుషుడా? ఏమున్నమ్మా, ఎప్పుడు చూడలేదే. నోరు మూసుకొని అవతలకు పంపించు. నడిని. ఓహో, విసరాలి కదూ. ఏమిటిది? ఎక్కడున్నాను? ఆకాశంలో ఉన్నావు కానీ అవతలికి నడు. రాజకుమారి, దయచేయండి, దయచేయండి. ఏమిటి భయం లేకుండా ఇక్కడెందుకున్నావు? నిజం చెప్పమన్నారా, అబద్ధం చెప్పమన్నారా? నీ పెంకితనం నా దగ్గర కాదు, నిజమే చెప్పు. ఈ పుష్పం
తోటకంతా పరిమళం తెచ్చింది. మీకు కానుగ్గా ఇచ్చుకుందామని. ఏమిటి భయం లేకుండా నువ్వు నీ సాహసం? ఒరే రాముడు, సుపుత్ర పంప పీకరా అని ఏం చేస్తున్నావురా ఇక్కడ? ఏమీ లేదమ్మా. ఓరి భగవంతుడా, ఒక కొడుకు నిమ్మంటే ఈ రాక్షసుని ఇచ్చావేంద్రా? తల్లి రాజకుమారి, ఏం చేసినా ఈ ఒక్కసారి కాపాడండి. ఒక్కగాని ఒక్క కొడుకు. ఎప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి? పెళ్లి చేపిని వెంటనే వస్తుంది. ఇంకొకసారి ఇలాగే చేస్తే నిజంగానే పెళ్ళవుతుంది. పదండి పదండి.